హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12th పీఆర్సీ శుభవార్త. ఐఆర్ మరియు డిఏల ఫైలుపై సంతకం పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల గల వేతనాల పెరుగుదల అంచనాలైతే మీ దగ్గర ఉండబోతున్నాయండి. బ్యూరో అటెండర్లకు, ప్యూన్ అటెండర్స్‌కి 18,000 నుంచి 51,000, లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసిస్ 19,000 నుంచి 56,000 వరకు, కానిస్టేబుల్ల నైపుణ్యం కలిగిన సిబ్బందికి 21,000 నుంచి 62,000 వరకు, గ్రేడ్ సి సెక్టార్ స్టెనోగ్రాఫర్లకు, జూనియర్ క్లర్క్‌లకు 25,000 నుంచి 72,000 వరకు, అలాగే సీనియర్ క్లర్క్స్ సాంకేతిక సిబ్బందికి 29,000 నుంచి 83,000 వరకు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు 35,000 నుంచి 1,05,000 వరకు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లకు 44,000 నుంచి 1,30,000 వరకు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అటెండర్ ఆఫీసర్లకు 53,000 నుంచి 1,50,000 వరకు, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ప్రాథమిక వేతనం అనేది 56,000 నుంచి 1,60,000 వరకు అయితే ఉండబోతోంది. ఎందుకు వేతన సంఘం కీలకం అంటే ఉద్యోగులకు భారీ వేతనాల పెంపు అనేది లభిస్తుంది. మధ్యతరగతి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెన్షనర్లకు పెన్షన్ పెంపుతో పెరుగుదలతో ప్రయోజనం చేకూరుతుంది. మెరుగైన జీవన ప్రమాణాలు కలుగుతాయి. మొత్తంగా చెప్పాలంటే 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమలయ్యే అవకాశం ఉంది. సో వేతన ఇంకా గరిష్టంగా ఒక 1 ఇయర్ కూడా లేదండి. వేతన పెంపుకు సంబంధించి స్పష్టత రాబోయే కొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు పెన్షన్దారులు ఈ పెంపునైతే ఆశిస్తున్నారు. మరి రాష్ట్రంలో కూడా ఉద్యోగ పెన్షనర్లు తొందరగా 12వ పీఆర్సీని అమలు చేయాలనైతే కోరుతున్నారనమాట. సో 8వ వేతన సంఘం కేంద్రం అడుగులు వేస్తోందా అంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభమైందని సమాచారము. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షన్దారులు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందంటే 2024 అంటే చివరి నాటికి వేతన సంఘ కాల పరిమితి అయితే ముగియనుంది. సో 2026లో అండి వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జనవరి 1 నుంచి అయితే ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వేతన సంఘం తర్వాత ఏర్పడితే సిఫార్సులు త్వరగా కేంద్రానికి చేరుకుని ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. సిప్ ఫి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు, భారీ వేతనాల పెరుగుదల. నూతన వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86% పెరిగే అవకాశం ఉంది. ఇందువల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం కూడా గణనీయంగా పెరుగుతుంది. 2016లో అమలైన 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఉండగా కనీస వేతనం 7,000 నుంచి 18,000కు పెరిగింది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే కనీస వేతనం ఏకంగా 51,000కు అయితే పెరిగే అవకాశం ఉంది. సో ఇక ఉద్యోగుల వేతనాల గల పెరుగుదల అంచనాలైతే ఈ మేరకు ఉండబోతున్నాయి.